ఒక ప్రశాంతమైన అడవిలో చిలక మరియు జింక ఎంతో స్నేహంగా ఉండేవారు. వారు తమ రోజుల్ని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంతో సంతోషంగా గడిపేవారు. చిలుక తన చక్కటి గొంతుతో పాటలు పాడితే జింక ఎంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఆహారం తినేది. వారు కలిసి అన్ని సంబంధాల కంటే బలమైన బంధం, స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఒకరోజు జింక అడవిలో నడుస్తూ వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. దాని కాలు పూర్తిగా వలలో చిక్కుకుపోయింది. జింక దానిని ఎంత వదిలించుకోవడానికి ప్రయత్నించినా వదిలించుకోలేకపోయింది. చిలుక చెట్టుపై నుంచి దాన్ని శోకంగా చూస్తూ ఉంది. చిలుక తక్షణమే నిర్ణయించుకుంది జింకను ఎలాగైనా దానిలో నుంచి బయటకు తీసుకురావాలి అని. చిలుక వెంటనే వేటగాడి ఇంటి వద్దకు వెళ్లి కిటికీలో నుంచి చూసింది. వేటగాడు తన వేటకి సంబంధించిన సామాగ్రి మొత్తం దిండు కింద పెట్టుకుని పడుకున్నాడు. చిలుక ఎలాగైనా వలని తెంపడానికి కావలసిన వస్తువును సొంతం చేసుకోవాలి అనుకుంది. అందుకని పెద్ద శబ్దం చేసింది. అది విన్న వేటగాడు ఒక్కసారిగా లేచి బయటకు వచ్చాడు. అప్పుడు చిలుక లోపలికి వెళ్లి వల తెంపడానికి కావలసిన వస్తువును తీసుకుంది. చిలుక వెంటనే జింక వద్దకు వెళ్లి తను వేటగాడి వద్ద నుండి దొంగిలించిన వస్తువుతో వలని కొంచెం తెంపింది. తర్వాత జింక మరియు చిలుక తమ శక్తి మేర ప్రయత్నించి వలని పూర్తిగా తెంపేశాయి. దాంతో జింక వల నుండి బయటపడింది. చిలుక, జింక ఒకరిని ఒకరు చూస్తూ ఎంతో సంతోషంగా నించున్నారు. మళ్ళీ వాళ్ళు ఎప్పటిలాగే ఆనందంగా జీవించసాగారు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నిజమైన స్నేహం ఎట్టి పరిస్థితుల్లోనూ మన చెయ్యి విడిచిపెట్టదు. ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా ఆ కష్టం నుండి బయటకు తీసుకొస్తుంది అని.